ఫేక్ వార్ ఏదో నడుస్తున్నట్లుంది. బోగస్ సర్కార్ అని మొత్తానికి కేటీఆర్ గారు అసలు మొత్తం ఫేక్ న్యూస్ సృష్టించడంలో బెస్ట్ పేటెంట్ అవార్డు గ్రహీత ముఖ్యమంత్రి గారు అని చెప్పని మొత్తానికి ముఖ్యమంత్రి గారి మీద ఒక ధ్వజమెత్తుతూ ఉన్నారు. ఏంటి ఆ ఫేక్ గోలేంది? ఎవరిది ఫేక్, ఎవరిది వాస్తవం అంటావు? ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మళ్ళీ ప్రచారానికి వెళ్తున్న క్రమంలో ఒకవైపు కేటీఆర్, మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనట్లేదు సార్. ఆయన ఎక్కడ నేరుగా పాల్గొనట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి హరీష్ రావు, కేటీఆర్ పాల్గొంటున్న సందర్భంలో ఫేక్ వార్తలు ప్రసారం చేయడంలో, లేకుంటే ఫేక్ వార్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో ఆ పేటెంట్ హక్కు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఉంది. కానీ కొనతం దిలీప్ అని బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా విభాగం ఆయనకి కేసు నమోదు చేశారు సార్. ఆయన మీద నమోదు చేయడానికి కారణం ఏంటంటే సార్, టీఎస్ఆర్టీసీని టీజీఆర్టీసీగా ప్రభుత్వం మార్చితే టీజీఆర్టీసీ ఒక లోగో విడుదల చేశారు బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు. ఆ లోగోలో కాకతీయ తోరణం లేదు, అదేవిధంగా చార్మినార్ లేదు, ఏం లేకుండా రిలీజ్ చేసి దీంట్లో మార్చిన లోగోలో ఇవన్నీ లేవు, ఈ ప్రభుత్వం వివక్ష చూపెడుతున్నట్టు వారు ప్రచారం చేశారు. ప్రచారం చేయగానే ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. సజ్జనార్ టీజీఆర్టీసీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన వెంటనే కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. కేసు నమోదు చేస్తే దాని మీద కేటీఆర్ స్పందిస్తూ పూర్తిగా ఆ పేటెంట్ అంతా రేవంత్ రెడ్డిదే. సచివాలయం కూల్చి నూతన సచివాలయం నిర్మించాలనుకున్నప్పుడు ఈ సచివాలయం కూల్చింది నూతన సచివాలయం నిర్మించడానికి కాదు, సచివాలయం అడుగులో అంటే నేల భాగంలో నేలమాలిగలు ఉన్నాయి, నేలమాలిగలను తీసుకెళ్లడం కోసమే కేసీఆర్ సచివాలయాన్ని కూల్చాడంటూ అప్పుడు తప్పుడు ప్రచారం చేశాడు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తును నిలిపివేశారు, నీటి సరఫరా లేదు అనేది ఒకటి వార్త బయటకు వస్తే ఇదంతా తప్పు అంటూ అప్పుడు ఒకటి చేశారు. కరోనా టీకాకు సంబంధించి 10,000 కోట్ల రూపాయల డ్రగ్స్ సప్లై కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు కానీ ఏదో నా మీద కూడా అలాంటి అపవాదు చేశారని కూడా అన్నట్లున్నారు కేటీఆర్. అవును సార్, అంటే రేవంత్ రెడ్డి అప్పుడు మాట్లాడిన మాటలు విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళాయి కాబట్టి ఇదంతా ఫేక్ న్యూస్ సృష్టించడంలో రేవంత్ రెడ్డికి పేటెంట్ ఉంటుంది. ఫేక్ న్యూస్ కి ఆయన ఒక సృష్టికర్త అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడడానికి కారణం ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సార్. పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీని దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సార్. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు ధీటుగా ప్రతిరోజు ఎక్కడో దగ్గర బహిరంగ సభలు కేటీఆర్, హరీష్ రావు, ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటువైపు అయితే ఇటు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా వీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ అయితే రేపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా వస్తున్నారు సార్ రేపు. అంటే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను 3 రాజకీయ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయనేది దీన్ని చూడాల్సి ఉంటుంది. పట్టభద్రుల ఉప ఎన్నిక అనేది సార్ పల్లరాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే ఎన్నికయ్యాడు కాబట్టి ఇది ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో తీర్మానం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డిని, అదేవిధంగా బీజేపీ నుంచి గుద్దుల ప్రేమేందర్ రెడ్డిని ముగ్గురు పోటీలో పెట్టారు. రేపు సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 27న పోలింగ్ సార్, 5వ తేదీన కౌంటింగ్ ఉంది కాబట్టి దీని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో 4 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు కూడా ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. పోయినసారి గతంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి తీర్మానంలో 2వ స్థానంలో ఉన్నారు సార్. పల్లరాజేశ్వర రెడ్డి గెలిస్తే తీర్మానంలో 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆశలు ఉన్నాయి సార్. తీర్మానం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, చూద్దాము సుధాకర్. రైట్, థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ.